హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మైక్రోసాఫ్ట్ వర్డ్ 365 వర్షన్లో ఇక్కడ ఇన్సర్ట్ ట్యాబ్లో ఉన్నటువంటి టేబుల్ గ్రూప్ గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఆల్రెడీ కొన్ని ఆప్షన్స్ అయితే కవర్ అయినాయి, ఇక రిమైనింగ్ ఆప్షన్స్ ఉన్నాయి, వాటి గురించి నేర్చుకుందాం. ముందుగా ఇక్కడ మీకు డ్రా టేబుల్ అనే ఒక ఆప్షన్ అయితే మీకు కనిపిస్తుంది చూడండి. ఈ డ్రా టేబుల్ యూజ్ ఏంటంటే అన్ఈక్వల్ రో హైట్, అన్ఈక్వల్ కాలం విడ్త్తో మనం ఒక టేబుల్ని అయితే గీసుకోవచ్చు అన్నమాట మాన్యువల్గా. అంటే ఈక్వల్గా ఉండదు రో హైట్ కానీ కాలం విడ్త్ కానీ. ఇప్పుడు చూడండి, డ్రా టేబుల్ అయితే తీసుకోగానే మీకు పెన్సిల్ అయితే వచ్చింది. ఇప్పుడు నేను ఒక రెక్టాంగిల్ బాక్స్ అయితే ఇట్లా డ్రాగ్ చేస్తున్నాను. ఓకే, సో ఇలా బాక్స్ వచ్చేసింది కదా. ఎప్పుడైతే మనం ఇట్లా బాక్స్ గీస్తామో మళ్ళీ మనకు రోస్ కావాలి, కాలమ్స్ కావాలి. ఎట్లా? ఇప్పుడు ఇక్కడ రో వచ్చేసి చూడండి, క్లిక్ చేసి డ్రాగ్ చేస్తున్నా. అది కూడా స్ట్రైట్గా డ్రాగ్ చేయాలా, క్రాస్గా ఇట్లా డయాగ్నల్గా గీస్తే రాదు. ఓకే, సో ఇప్పుడు నేను ఇట్లా క్రాస్గా గీసినాను అనుకో, చూడండి వస్తూ ఉందా? లేదు. కాబట్టి కరెక్ట్గా స్ట్రైట్గా డ్రా చేయండి. ఇది ఒక రో, ఇది ఒక రో. కాలం ఇట్లా వర్టికల్గా మనం కాలంని అయితే మాన్యువల్గా డ్రా చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట, ఈ రకంగా. రైట్. సో ఒకవేళ ఇప్పుడు మనం డ్రా చేసేది అయిపోయింది, లేదంటే ఈ మధ్యలో ఇంకా ఎక్కడైనా సబ్ కాలమ్స్ ఇట్లా కావాలనుకుంటే మీరు గీసుకోవచ్చు. ఎస్కేప్ ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే ఆ పెన్సిల్ బటన్ అనేది క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది. రైట్. ఇప్పుడు ఈ టేబుల్లో కర్సర్ ఉంచిన తర్వాత మనకి ఇక్కడ టేబుల్ డిజైన్ అనేది అయితే కనిపిస్తుంది చూడండి మీకు. ఈ టేబుల్ డిజైన్ ట్యాబ్లో ఏముంటాయంటే ఈ పర్టికులర్ టేబుల్కి ఇక్కడ ఉన్నటువంటి టేబుల్ స్టైల్స్ పెట్టుకోవచ్చు. అంటే ఒక గీసిన టేబుల్కే కాదు, మీరు ఇన్సర్ట్ చేసిన టేబుల్కైనా సరే. ఇప్పుడు ఇక్కడ టేబుల్ చూడండి, డైరెక్ట్గా థీమ్స్ అయితే ఉన్నాయి. మీకు ఏది కావాలనుకుంటే ఆ డిజైన్ స్టైల్ పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ ఉన్నటువంటి స్టైల్స్ ఉన్నాయి కదా, ఆ స్టైల్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా మీరు తీసుకున్నారనుకోండి, ఆ మాడిఫై స్టైల్ని ఇక్కడ చూడండి, మాడిఫై టేబుల్ స్టైల్ అంటే దాని కలరు ఇవన్నీ కూడా ఇక్కడ మార్చుకోవచ్చు మీరు. ఓకే, సో ఇక్కడ క్లియర్ అనే బటన్ని ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే మొత్తం క్లియర్ అవుతుంది. అట్లా కాకుండా మీరు నార్మల్గా రావాలంటే ఇక్కడ పైన ప్లెయిన్ టేబుల్ అని ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేస్తే ఇంతకుముందు ఏదైతే ఉందో మనకు నార్మల్గా రావడం జరుగుతుంది. అది బ్లాక్ ఉందనుకోండి, చూడండి ఇలాగా. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఇక్కడ టేబుల్ స్టైల్ అనేది తీసుకుంటారో ఆ టేబుల్లో ఇక్కడ నాకు బ్యాండెడ్ కాలమ్స్కి ఇక్కడ చూడండి, స్టైల్ కనపడకూడదు అనుకుంటే బ్యాండెడ్ కాలమ్స్ స్టైల్ కనపడుతుంది. ఇక్కడ కూడా మారిపోయింది, అవునా? బ్యాండెడ్ రోస్కి కనపడకూడదు స్టైల్ అనుకుంటే చూడండి కనపడదు. అదే టేబుల్ టోటల్ రోస్ కావాలనుకుంటే రోస్ పెట్టుకోవచ్చు, హెడర్ రోకే కావాలనుకుంటే హెడర్ రోకి పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు టేబుల్ గమనించవచ్చు. ఫస్ట్ కాలం కోటే కావాలనుకుంటే ఫస్ట్ కాలం, లాస్ట్ కాలం కోటే కావాలంటే లాస్ట్ కాలం. ఇవన్నీ ఏంటంటే స్టైల్ ఆప్షన్స్ అనమాట. సో అట్లా ఇక్కడ మీరు ఏదైతే టేబుల్ స్టైల్ తీసుకుంటారో దానికి సంబంధించినటువంటి ఆప్షన్స్. ఇప్పుడు ప్లెయిన్ టేబుల్ అయితే తీసుకున్నా, ఈ టేబుల్కి షేడింగ్ కలర్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఒక సింగిల్ సెల్లే కదా, ఒకే సెల్కే వస్తుంది. మొత్తం టేబుల్కే కావాలనుకుంటే స్టైల్స్ పెట్టుకోవచ్చు. మనం ఆల్రెడీ ఇది నేర్చుకున్నాం కదా. కాబట్టి ఇప్పుడు ఈ పర్టికులర్ టేబుల్కి ఒక్కొక్క లైన్కే నాకు చుట్టూ బార్డర్ స్టైల్స్ ఇట్లాంటివి కావాలనుకుంటే అప్పుడు మీరు ఇక్కడ చూడండి బార్డర్ స్టైల్ ఉంటుంది. ఏ స్టైల్ కావాలంటే స్టైల్ తీసుకోవచ్చు. ఒకవేళ బార్డర్కి ఈ స్టైల్ కావాలంటే ఈ స్టైల్ పెట్టుకోవచ్చు. ఆ బార్డర్కి కలర్ కావాలనుకుంటే చూడండి వెయిట్ ఉంటుంది, ఎంత సైజ్ అనేది వెయిట్ పెట్టుకోవచ్చు. కలర్ కావాలనుకుంటే కలర్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఈ టేబుల్కి రావాలి కదా, మరి ఏం చేయాలంటే మనం మాన్యువల్గా ఈ లైన్ మీద కరెక్ట్ గీయాలా, బయటకు గీయకూడదు. లైన్ మీద స్ట్రైట్ గీయాలి. ఇప్పుడు నేను ఇట్లా పక్కకు గీసినాను అనుకో, ఇక్కడ పక్కన వస్తుంది. కాబట్టి కరెక్ట్ లైన్ మీదనే మీరు ఇట్లా గీయడం మొదలు పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ లైన్కి నాకు వేరే కలర్ మార్చుకుంటున్నాను. ఇప్పుడు రెడ్ తీసుకుంటున్నా, చూడండి రెడ్ వస్తుందా, ఈ రకంగా అన్నట్టు. ఇట్లా డైరెక్ట్గా మీరు డ్రాగ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఒకవేళ మరి నార్మల్గా రావాలంటే ఏం చేయాలి అప్పుడు? ఎస్కేప్ ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ ఏమవుతుంది, నార్మల్గా రాలేదు. సెలెక్ట్ చేసి ఇప్పుడు ఇక్కడ పోదాము, ప్లెయిన్ టేబుల్ అంటే ప్లెయిన్ టేబుల్ వస్తుంది. ఇప్పుడు అట్లా కాకుండా నార్మల్గా ఇక్కడ స్టైల్స్ కలర్స్ ఇవన్నీ పెట్టుకుంటున్నాం. బార్డర్స్లోనే బార్డర్ స్టైల్స్ ఇవన్నీ ఉంటాయి, ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదా. పెయింట్ వచ్చేసి ఇదే, ఇందాక మనం ఏదైతే తీసుకున్నామో అది డైరెక్ట్గా వచ్చేస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఇక్కడేమో మనము ఈ సెల్స్ని క్రియేట్ చేసాం కదా, వాటిని తీసేయాలంటే
ఇదే టేబుల్ డిజైన్ ట్యాబ్లో కాకుండా లేఅవుట్ ట్యాబ్లో ఇక్కడే డ్రా టేబుల్ ఉంటుంది, ఎరేజర్ ఉంటుంది. మీరు డ్రా టేబుల్ తీసుకుంటే మళ్ళీ గీసుకోవచ్చు టేబుల్ ఇట్లా. ఓకేనా, మీకు ఆ స్టైల్ అంతా ఆన్లో ఉంది కాబట్టి ఇట్లా. మరి ఇదంతా ఎరేజ్ చేయాలంటే ఇప్పుడు ఎరేజర్ తీసుకొని పట్టుకొని ఇట్లా లాగేస్తే ఎరేజ్ అయిపోతుంది. సేమ్ ఇప్పుడు ఇక్కడ లేఅవుట్లో ఎరేజర్ తీసుకుంటాం. ఇప్పుడు వీటి మీద క్లిక్ చేస్తే చాలు, చూడండి అవన్నీ ఎగిరిపోతాయి అన్నమాట ఇట్లా. అవునా, సో ఇది ఎగిరిపోయింది. ఇట్లా మొత్తం టేబుల్ ఎగిరిపోవాలంటే సెలెక్ట్ చేసుకోవాలా, రిమూవ్ చేసుకోవాలన్నమాట. ఇట్లా మీరు ఏదైతే ఒకవేళ టేబుల్ని ఇన్సర్ట్ చేసినా లేదంటే మీరు మాన్యువల్గా డ్రా చేసినా ఇక్కడ డ్రా టేబుల్ ద్వారా ఓకే మాన్యువల్గా డ్రా చేసిన వాటికి ఏం చేసుకోవచ్చు అంటే ఈ స్టైల్స్ ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ ఉన్న టేబుల్ కూడా మీరు గీసుకోవచ్చు ఇట్లా చూడండి. ఓకే, సో సింపుల్గా. కాబట్టి ఇవన్నీ కూడా సో మీరు డ్రా టేబుల్ అనేది అవసరాన్ని బట్టే ఉపయోగిస్తారు. ప్రతిదానికి డ్రా టేబుల్ అంటే అది సరిగా రాదు, అది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు మనం ఇన్సర్ట్ ట్యాబ్లో టేబుల్లో డ్రా టేబుల్ గురించి నేర్చుకున్నాం. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో కన్వర్ట్ టెక్స్ట్ టు టేబుల్ గురించి కూడా నేర్చుకున్నాం కదా. మరి ఇక ఎక్సెల్ స్ప్రెడ్షీట్ అని ఉంది. ఇక్కడ ఎక్సెల్ స్ప్రెడ్షీట్ ఏంటంటే వర్డ్లో ఉంటూనే ఎక్సెల్ స్ప్రెడ్షీట్తో వర్క్ చేసుకోవడానికి సో మీరు టేబుల్లో ఎక్సెల్ స్ప్రెడ్షీట్ అనే ఆప్షన్ అయితే యూజ్ చేయొచ్చు. ఇది చూడండి, ఇట్లాగా ఎక్సెల్ స్ప్రెడ్షీట్ వచ్చేస్తుంది. ఇక్కడ మీరు డైరెక్ట్గా సీరియల్ నంబర్, నేమ్, ఓకే చూడండి తెలుగు, హిందీ, ఇంగ్లీష్, దెన్ మ్యాథ్స్, టోటల్ ఇట్లా టైప్ చేసుకుంటున్నాం. సీరియల్ నెంబర్ 1 ఈ రకంగా, నెంబర్ 2 రైట్. ఇప్పుడు వీటికి టోటల్ చేసుకోవాలనుకుంటే ఎక్సెల్లో చాలా సింపుల్గా మనం డైరెక్ట్గా సో టోటల్ చేసుకుంటాం. ఇక్కడైతే ఎక్సెల్కి సంబంధించినటువంటి ఆప్షన్స్ వచ్చేస్తాయి అన్నమాట. ఇక బయటికి వచ్చేస్తే ఏమవుతుందంటే మళ్ళీ వర్డ్లోకి మారిపోతుంది. కానీ ఇప్పుడు దీన్ని ఎంబెడ్ చేసుకోవాలంటే మాడిఫికేషన్ చేసుకోవాలనుకుంటే డబల్ క్లిక్ చేస్తే ఇక్కడ ఈ వర్క్షీట్ మీద మనకు మళ్ళీ ఎక్సెల్లోకి మారిపోవడం జరుగుతుంది. అట్లా మీరు టేబుల్లో ఉన్నప్పుడు సో పర్టికులర్గా ఎక్సెల్ స్ప్రెడ్షీట్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు అనమాట. మరి ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసి డిలీట్ బటన్ నొక్కితే డిలీట్ అయిపోతుంది. ఓకే, సో మరి అగైన్ టేబుల్లో ఇక్కడ క్విక్ టేబుల్స్ అని ఉన్నాయి. అంటే నేను ఇక్కడ ఇన్సర్ట్ చేసి ఆ టేబుల్ని నేను తీసుకోలేను, అట్లాంటప్పుడు ఇక్కడ క్విక్ టేబుల్ తీసుకుంటే ఏమవుతుందంటే ఆల్రెడీ కొన్ని బిల్ట్-ఇన్ టేబుల్స్ ఉంటాయి. చూడండి, క్యాలెండర్ 1 అని, క్యాలెండర్ 2 అని, క్యాలెండర్ 3 అని, ఇక 4 డబుల్ టేబుల్, ఇట్లాంటి కొన్ని బిల్ట్-ఇన్ టేబుల్స్ అయితే ఉంటాయి. వాటిని మీరు ఇన్సర్ట్ చేసుకొని మాడిఫై చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను చూడండి, ఆ టేబుల్ అయితే ఇన్సర్ట్ అయిందా. సో దీన్ని ఏదైనా మనం చేంజెస్ ఉంటే చేంజెస్ చేసుకోవచ్చు. ఓకే, సో మళ్ళీ సేమ్ అగైన్ ఇన్సర్ట్ టేబుల్, ఇక్కడ క్విక్ టేబుల్లో చూడండి, ఇక వేరే స్టైల్ మీకు నచ్చిన స్టైల్ని అయితే చూజ్ చేసుకోవచ్చు. అది ఇక్కడ మీరు మార్చుకోవచ్చు. మనం టైప్ చేస్తే ఇక్కడ చేంజ్ అవుతుంది చూడండి. ఓకేనా, ఈ రకంగా సెట్ చేసుకోవచ్చు అనమాట. మీరు ప్రతి ఒక్కటి పెట్టుకోవచ్చు. రైట్, సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఈ ఇన్సర్ట్లో ఈ టేబుల్కి రిలేటెడ్ ఆప్షన్స్ అన్నీ ప్రతి ఒక్కటి మీకు క్లియర్గా ప్రాక్టీస్ చేసుకోవడం అయితే జరిగింది. అవునా, ఈ టేబుల్కి రిలేటెడ్ ఎక్సర్సైజెస్ అన్నీ కూడా మీరు సపరేట్గా ప్రాక్టీస్ చేస్తారు. అవి కూడా నేను మీకు చూపిస్తాను. ఎందుకంటే టేబుల్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయడం అనేది మొదలు పెడితే ఏ టైప్ ఆఫ్ టేబుల్స్ అని ఈజీగా చేసేయచ్చు అనమాట. కాబట్టి కంపల్సరీ మీరు ప్రతి ఒక్కళ్ళు ప్రాక్టీస్ అయితే చేయండి. ఓకే, సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా, లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.